కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె రెవెన్యూ పొలం చీటిపాయిలో పేదలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములపై టీడీపీ నాయకులు దౌర్జన్యం మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఆధ్వర్యంలో చీటిపాయిలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమిరెడ్డిపల్లె రెవెన్యూ పొలంలో చీటిపాయి సంబంధించి పొలంలో పేదలు సోమిరెడ్డిపల్లె గొల్లపల్లె గ్రామాలకు చెందినటువంటి నిరుపేదలు దాదాపు 100 మంది మనిషికి ఎకరా చొప్పున దాదాపు 10-12 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూములను ఈరోజు ధనవంతులు వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ఆయనకు అన్నీ వివరించి పేదలను సాగులో ఉండాలా 10-12 సంవత్సరాల నుంచి వాళ్లకు పట్టా పాస్బుక్ అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు ఇచ్చే పద్ధతిలో వాళ్ళని యథావిధిగా కొనసాగించాలా, భూ కబ్జా వాళ్ళను అరికట్టాలా. స్థానిక చీటిపాయి రెవెన్యూ పొలంలో పెసల సుబ్బారెడ్డి పెసల సిద్ధారెడ్డి మరికొంతమంది 60 ఎకరాలు 50 ఎకరాలు 30 ఎకరాలు చొప్పున ఆక్రమించి వివిధ మాడి చెట్లు, జామ చెట్లు, అదేవిధంగా టేకు చెట్లు, రకరకాల పంటలు పైర్లు వేశారు. అవన్నీ స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లు కూడా అనర్హులకు ఆన్లైన్లు చేసినారు. అవన్నీ మొత్తం ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి మొత్తం స్వాధీనం చేసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. కాబట్టి గత 10-12 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి పేదలకు కనీసం 2 ఎకరాల భూమి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు 10-12 సంవత్సరాల నుంచి చీటిపాయిలో సాగులో ఉన్నటువంటి పేదలను బయటికి నెట్టి ధనవంతులు భూకబ్జాదారులు భూములను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం విరమించుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది.